గోపాల్పూర్ వద్ద వాయుగుండం తీరం దాటింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు చిరంజీవి వైజాగ్ నుంచి, అలాగే వినయ్ చోడవరం నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైజాగ్ నుంచి చిరంజీవి ప్రస్తుతం వైజాగ్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ భోగి. ఈరోజు ఉదయం వరకు కూడా వర్షాభావ ప్రభావాలన్నీ చాలా ఎక్కువగా కనిపించాయి. కొద్దిసేపటి క్రితమే తీరం కూడా దాటినటువంటి పరిస్థితి. ఈరోజు వేకుజామున తీరం దాటిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వర్షం అంతా కూడా తొలగిపోయి పూర్తిగా ఎండ వాతావరణం కూడా రావడం గమనిస్తున్నాము. మరోవైపు తీరం వెంబడి కూడా ఓ మోస్తారు ఈదురుగాలు వీస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కూడా విశాఖ నగరం మొత్తం అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నింటినీ ముంచెత్తినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా చిరుజల్లులు పడ్డాయి. తర్వాత ఒక అరగంట ముందుగానే ఈ ఎండ వాతావరణం కూడా ప్రస్తుతం రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలోని, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నారు. అయితే నిన్న మొన్న కురిసినంత అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండదని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా తీరం దాటిన నేపథ్యంలో, అది కూడా ఒరిస్సా దగ్గర దాటిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర జిల్లాల వైపు, అదేవిధంగా ఇటు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా భారీ వర్షపాతం అయితే ఉంది. ఇప్పటికే అల్లూరు జిల్లా ఏజెన్సీలు అయితే మాత్రం ఇంకా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రమాదకరంగా వాగులు వంకలు అన్ని కూడా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం విశాఖలో పూర్తిగా ఎండతో కూడినటువంటి వాతావరణం రావడం జరిగింది. అయితే రానున్న 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ అల్పపీడనం ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి. 2 రోజుల పాటు కూడా విస్తారంగా భారీ వర్షాలు కురవడంతో విశాఖలో ప్రధానంగా 1 టౌన్ ఏరియా, అదేవిధంగా జ్ఞానాపురం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాడేరులో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా విశాఖ నగరానికి వస్తే ఇటు భీమిలి, కొమ్మాది ఈ పరిసర ప్రాంతాలు, కాపులపాడ ఇవన్నీ కూడా 15 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక్కడ నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల 10 సెంటీమీటర్లకు మించి, అంటే ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతంగా చెప్పుకోవాలి. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లంగా కాస్త మారిందనే చెప్పుకోవాలి. కెరటాల తీవ్రత కూడా చాలా వరకు వస్తుంది. ఆర్కే బీచ్ తీరం కూడా చాలా వరకు కోతకు గురైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే 2 రోజులు కురిసినటువంటి ఎగువ ప్రాంతాల్లో, నగరంలో కురిసిన వర్షాలన్నిటి కూడా ఆ వర్షం నీరంతా కూడా సముద్రంలోకి కొట్టుకుని వచ్చే ప్రమాదంలో, రోడ్డు మీద నుండి పారుతున్న క్రమంలో తీరం కూడా చాలా వరకు కోతకు గురైంది. అలల తాకిడికి కూడా మొత్తం అంతా కూడా కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం విశాఖలో చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే తీరం అల్పపీడనం అనేది తీరం దాటడంతో ప్రస్తుతానికి వర్ష ప్రభావం అనేది ప్రస్తుతం విశాఖ నగరంలో తగ్గిందని చెప్పుకోవాలి. మరి రానున్న 2 గంటల్లో దీని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పేసి ఐఎండీ హెచ్చరించడం జరిగింది. మరి రానున్న 2-3 రోజుల్లో కూడా మరో అల్పపీడనం ఉండే అవకాశం కనిపిస్తుంది. దాని ప్రభావంతో కూడా వర్షాలు ఏ విధంగా ఉంటుందనేది